నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా వాళ్ళతో కలిసి బ్రతకాలి. నాకొక దారి చూపించు తల్లి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈయనేమో వాళ్ళని ఎదిరించి మాట్లాడు, నీకు నేనున్నాను అంటున్నారు. అదంతా ఇక్కడే ఉండి కలిసి బ్రతకాలనుకునే వాళ్ళకి. కానీ నేను అలా కాదు, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన దాన్నే. ఇప్పుడు నేను వీళ్లతో గొడవ పడో వాదించో సాధించేదేంటి? ఈయన పాటికి ఈయన మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళతో మాటలు పడాల్సింది నేనేగా. మౌనంగా ఉంటూ చూసి చూడనట్టు వెళ్తుంటేనే ఇన్ని బాధలు పడుతున్నానంటే ఇక వీళ్ళతో గొడవలు పడితే అంతే సంగతులు. నాకొద్దు. నాకీ హంగులు ఆర్పాటాలు ఏమీ వద్దు. ఏసీ గదిలో వద్దు, ఇంత పెద్ద మేడ వద్దు. నా బ్రతుకు నేను బ్రతికితే చాలు. నా ప్రపంచం నాకుంటే చాలు. నేను ఎలా అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు ఆ ఒక్క అవకాశం ఇవ్వు తల్లి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నిమిష. దొంగతనం చేయడం ఒకెత్తైతే అవి కుండీల్లో దాచిపెట్టడం నెక్స్ట్ లెవెలే. అమ్మో, మనకు కూడా అలాంటి ఆలోచనలు రావు. ఏమీ తెలియని అమాయకురాలిలా ఉంటూ చేయాల్సినవన్నీ చేసేస్తుంది. తను అలా ఎలా చేయగలిగింది? మొక్కలు తెచ్చుకుంటానని వెళ్ళి వాటితో పాటు కుండీలు కూడా తెచ్చుకొని మొక్కల్ని పెంచుతున్న సాకుతో వాటిలో దాచిపెట్టింది. బాబా, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. నా నగల్ని అలా చూసేసరికి ఒక పక్క షాక్ అవుతూనే ఇంకో పక్క హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాతో ఒకేసారి డ్యూయల్ ఎక్స్ప్రెషన్ ఇప్పించిన ఘనత ఆ నీలవేణిదే. తారక్ గనుక ఆ టైంకి రాకపోయి ఉంటే అమ్మకున్న కోపానికి ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేది. నా భయం అది కాదమ్మా, మీ అన్నయ్య మాట్లాడిన మాటలు చూసావు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను కంప్లైంట్ ఇస్తాను, నిజాలు అవే తేలుతాయని చెప్పి రివర్స్ అటాక్ చేశాడు. అంటే దాని అర్థం తనకి మన మీద ఉన్న డౌట్ ఇంకా పోలేదనే కదా. కరెక్టే అండి. ఆ టైంలో నాకు కూడా అలాగే అనిపించింది. మీరిద్దరూ అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ తారక్ టార్గెట్ నీలవేణిని కాపాడటం. అందుకే మనల్ని భయపెట్టడానికి మన మీద రివర్స్ లో కొన్ని రాళ్లు వేస్తున్నాడు అంతే. దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. వదిలేయండి బావా, తర్వాత చూసుకుందాం. నీకేంటి, నువ్వు బాగానే చెప్తావు, హ్యాపీగా వెళ్ళిపోతావు. తర్వాత దెబ్బలు తిట్లు పడేది నాకు మీ అక్కకేగా. నన్ను కాదని మీరిద్దరూ దాన్ని సెపరేట్ గా డీల్ చేశారు కదా. ఆ టెండర్ విషయంలో ఆపోజిట్ పార్టీకి అన్ని చెప్పేసి వాళ్ళిచ్చిన డబ్బంతా మీరిద్దరు నొక్కేశారు కదా. హే, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు ఇవ్వాల్సిన షేర్ నీకు ఇచ్చేసాం కదా. సరే, అది పక్కన పెట్టి ఇప్పుడు తారక్ మనసులో మన మీద ఉన్న అనుమానాన్ని పోగొట్టే ఐడియా ఏదైనా చెప్పు. ప్రస్తుతానికి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. ఇప్పటికే ఒక ఫ్రాడ్ చేసి అందులోంచి తప్పించుకోవడానికి చాలా అబద్ధాలు చెప్తూ వచ్చారు. మళ్ళీ దాన్ని గెలికి పెద్ద చేసుకోకూడదు. ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే మంచిది. అవునే, నిమిష చెప్పేది కూడా కరెక్టే అండి. థ్యాంక్ యూ మమ్మీ. లాక్కొని తాగుతావేంటి? నీకు కావాలంటే ఇంకో గ్లాస్లో పోసుకొని తాగొచ్చు కదా. నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఎవరి కొంపలు అంటించొచ్చావేంటి? ఏంటి తల్లి కూతుళ్ళ మాటల యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. డాడ్, ఏయ్, ఏంటే నా కూతురుతో కోపంగా మాట్లాడుతున్నావు? డాడ్, ఈ డమ్మీ మమ్మీ గురించి వదిలేయండి. నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఏంటమ్మా విషయం? ఐటీ రైట్స్ చేయమని చెప్పి చాలా పగడ్బందీగా ఆఫీసర్స్ ని పంపించారు కదా. వాళ్ళు నిజంగా సూపర్ డాడ్, అదరగొట్టేశారనుకోండి. అవునా? అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా. పర్ఫెక్ట్లీ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటెడ్. ఒక్క దెబ్బకి 2 పిట్టలని చెప్తుంటారు కదా, అదే జరిగింది అక్కడ.
ఆ ఇంట్లో ఉన్న నగలు దొంగతనం చేయించి ఆ నింద ఆ నీలవేణి మీదకి వచ్చేలా చేశాను. అప్పుడు అవే నగల్ని ఆ ఇంట్లోనే దాచిపెట్టి అదే అలా దాచిందని మళ్ళీ ఇంకొక నింద కూడా దాని మీద పడేలా చేశాను. కిక్ అంటే ఇదే కదా. నువ్వు నా కూతురు అమ్మా, సూపర్ అమ్మా, సూపర్. కరెక్ట్ టైంకి ఆఫీసర్లని పంపించి కాదంబరికి ఆ నీలవేణి మీద ఉన్న కోపాన్ని 100 రెట్లు పెంచేసి జీవితంలో ఆ కోపం తగ్గకుండా చేశావు. ఆవిడికి మనుషుల కంటే ఆస్తులు అంతస్తులే ముఖ్యం. ఇప్పుడు రైడ్ పేరుతో ఆవిడ కళ్ళ ముందే దాచిన ఆ నగల్ని బయటకు తీసేసరికి కాదంబరి రక్తం మరిగిపోయింది. వెరీ గుడ్ అమ్మా. ఆవిడ అలాగే బగ్గ 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 మండిపోవాలి. ఆల్మోస్ట్ ఆ ఇంట్లో అందరూ నీలవేణికి శత్రువులయ్యారు. కానీ కేవలం ఆ ఇద్దరు మాత్రం దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఒకరు తారక్, రెండు తన ఫాదర్ మహేంద్ర. వాళ్ళిద్దరిని కూడా అతి త్వరలోనే మార్చేస్తాను. నాన్న కూతురు మాట్లాడుకునే మాటలు, చేసే పనులు చాలా గర్వంగా ఉన్నాయండి. ఒక అమాయకురాల్ని పట్టుకొని ఇంతలా చిత్రవద చేస్తున్నారు. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదండి. హే పో. మనం హ్యాపీగా ఉన్నప్పుడే మమ్మీ ఇలా ఇరిటేటింగ్ గా ఉంటుంది డాడ్. దానికేం తెలుసమ్మా దాని మొహం. జీవితంలో కొన్ని పాపాలు పుణ్యాలవుతాయి, కొన్ని పుణ్యాలు పాపాలవుతాయి. నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో. పాప పుణ్యాల సంగతి తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మా ఊళ్ళమ్మ తల్లి, ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? నా జీవితంలో నేను ఏ నిందలైతే పడకూడదు అని అనుకున్నానో ఆ నిందలే నాతో మోయిస్తున్నావు. అందరూ నన్ను దొంగ అని అంటున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డా ఎదుటి వారి డబ్బు కోసం నేను ఏ రోజు ఆశపడలేదు. అది నీకు తెలుసు. అలాంటి నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి పడేశావు. నీకిది న్యాయమేనా? నీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? నువ్వు నిజంగా నిజమైన అమ్మవారివే అయితే నేను ఇన్నాళ్ళు నీకు చేసిన పూజలు, మొక్కిన మొక్కులు నిజమే అయితే నా కుటుంబం మొత్తం నీ పాదాలను పట్టుకుని శరణు అని వేడుకోవడం నీకిష్టమైతే నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి. నన్ను మా ఇంటికి చేర్చు.